ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి యొక్క దినం ఇలాగ మిమ్మల్ని కలుసుకోవడానికి ఆయన నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని నామానికే మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. మంచిదండి, మీరందరూ బాగున్నారు కదా? ప్రతిదినం దేవుని వాగ్దానాల ద్వారా బలపరచబడుతూ ఉన్నారా? మరి చక్కగా ప్రార్థన చేసుకున్నారు కదా? ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడారా? ఇలాగూ ప్రతిదినం కూడా మనం దేవునితో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో మరి అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన తప్పక దీవించేవాడు. అంతేకాదు, మన శ్రమ దినాన తప్పకుండా దేవుడు మన విషయంలో కార్యాన్ని చేయడానికి సమీపముగా ఉండే దేవుడు. అయితే మరి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని వాగ్దానాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయము మరి 5-6 వచనాలను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకునిన ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. హల్లెలూయా. దేవుడి వాగ్దానం ద్వారా మనల్ని అందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిదండి, చక్కటి వాగ్దానం ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన ఎలాంటి వాడంటే ప్రతి విషయంలో కూడా మనల్ని బలపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మన ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని ప్రోత్సహించటానికి ఆయన సమీపంగా ఉంటాడు. నిజంగా మరి ఈ వాగ్దానం ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మరి ఏబు గ్రంథంలో ఉన్నప్పుడు ఆ ఏబు గ్రంథంలో ఈ వాగ్దానాన్ని బట్టి నిజంగా ఎంతగానో ఏబు ఈ వాక్యాన్ని బట్టి దీవించబడ్డట్లుగా మనకు తెలుసు. నిజమే, ఏబు తన జీవితంలో దేవుని విషయంలో ఎంతో భారము కలిగి బాధ్యత కలిగిన వాడిగా ఉండేవాడు. అయితే ఏబు తన జీవితంలో మరి ఆ ఊజు దేశంలోనే గొప్ప భాగ్యవంతుడిగా ఉన్న యోబు జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, నిజంగా ఒక మనిషి తాళలేనంత శ్రమ ఏబు జీవితంలో ఏబు అనుభవిస్తూ ఉన్నాడు కదండి. ఏబు ఎంతగా దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసేవాడో ఒకానొక రోజు అపవాది సాక్ష్యం ఇస్తూ ఉంది కదా, ఏబు నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన లాంటి వాడు అసలు నేను ఎక్కడ చూడలేదని అపవాది సాక్ష్యం ఇస్తూ ఉంది. నిజంగా ఏబు తన భక్తి జీవితంలో దేవుని విషయంలో ఎంతో నమ్మకంగా కొనసాగిన వ్యక్తి. ఏబు భక్తుడు మరి తన శ్రమ దినాన్ని కూడా దేవుణ్ణి విడిచిపెట్టక ఆయన అన్నీ సర్వము కోల్పోయినప్పటికీ ఆయన అంటా ఉన్నాడు, నేను తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి దిగంబరిగానే తిరిగి వెళ్తాను అని. తరువాత తన భార్య యోబును నిలదీసి, ఇంకా నీ దేవుడు నీ విషయంలో ఏం చేశాడని నువ్వు ప్రార్థన చేస్తావు అన్నప్పుడు, అప్పుడు కూడా నువ్వు మూర్ఖురాలు వలె మాట్లాడొద్దు. మేలు చేసినప్పుడేనా మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేది? మరి కీడప్పుడు కూడా దేవుణ్ణి మనం వెంబడించాలి కదా అని తన భార్యకి మరి సరిచేసిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. ఇలాంటి యోబు జీవితంలో ఎన్నో రకాలైన శోధనలు, నిజంగా తనకు కలిగినవన్నీ సర్వము కోల్పోయి శరీరం కూడా కుళ్ళిపోయిన స్థితికి వచ్చిన తర్వాత కూడా యోబు తన దేవుని విషయంలో ఎంతో నమ్మకంగా తన భక్తి విషయంలో కాపాడుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా ఇక్కడ అంటా ఉన్నాడు, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల, సర్వశక్తుని బతిములాడుకునిన ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై ఉన్న ఎడల, నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలుపుతాడు దేవుడు. హల్లెలూయా. అంతేకాకుండా నీ నివాసాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు అని దేవుని వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, యోబు కలిగిన శ్రమలు మనలో ఎవ్వరము ఎప్పుడు కూడా మరి పొంది ఉండవు.
ఎవరికి అట్లాంటి శ్రమలు అయితే వచ్చుండు. ఎందుకంటే ఏబు జీవితంలో ఒకే దినాన తన 10 మంది పిల్లలను కోల్పోయిన వాడిగా కనబడతాడు. 10 మంది పిల్లలండి, 10 మంది పిల్లలని ఒకే ఒక దినాన కోల్పోయాడు. అంతేకాకుండా తనకు కలిగిన ఆస్తి, మరి గొర్రెలేమి, ఎడ్లేమి, ఒంటెలేమి, ఆయన కలిగినవన్నీ కూడా ఒకే ఒక్క దినం, అవన్నీ ఒక్కరోజే కోల్పోయాడు. ఎప్పుడో 4 సంవత్సరాలకు ఒక లేదా ఒక బిడ్డ చనిపోతేనే, లేదా 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒక బిడ్డ చనిపోతేనే ఆ తల్లి మా జీవితంలో దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడని ప్రశ్నిస్తారు కదా. అయితే ఒకే ఒక దినాన్ని ఇవన్నీ కోల్పోయాడు. అయినా తన దేవుడైన యెహోవా విషయంలో, దేవుని విషయంలో ఎంతో నమ్మకస్తుడుగా కనపడతా ఉన్నాడు. అలాంటి ఏబు జీవితంలో ఇప్పుడు మరి అక్కడ ఏబు మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఏబు స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు, నీవు జాగ్రత్తగా దేవుని వెతికితే, సర్వశక్తి అయిన దేవుణ్ణి నువ్వు బతిమలాడుకుంటే, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై ఉన్నావు కదా, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఎలాంటి వారి పట్ల దేవుడు శ్రద్ధ నిలుపుతానని చెప్తూ ఉన్నాడు? ఎలాంటి వారి విషయంలో ఆయన వారి నివాసాలను వర్ధిల్ల చేస్తానంటున్నాడంటే, ఆయనని జాగ్రత్తగా వెతకాలి. దేవుని మనం జాగ్రత్తగా, నిజమేనండి, ఈ రోజుల్లో భక్తిని చూస్తే రకరకాల భక్తి విధానాలు కనబడతా ఉన్నాయి. ప్రజలు ఎటుబడితే అటు కట్టులేక తిరిగే రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఇలాంటి రోజుల్లో మనం ఏం చేయాలంట, దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. నిజమైన దేవుడు ఎవరు, సత్యవంతుడు ఎవరు, ప్రార్థన ఆలకించేవాడెవరు, మరి మరి జవాబు ఇచ్చే దేవుడు ఎవరు, మనకి పరలోకాన్ని ఇచ్చేది ఎవరు అని సత్యాన్ని గనక గమనించి వెతికితే, ఆయన మనం వెతికిన తర్వాత సర్వశక్తుడైన దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. వెతకటమే కాకుండా మనం బ్రతిమలాడుకోవాలి. తరువాత మనం పవిత్రులమై యథార్థవంతులమై ఉన్న ఎడల నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా ఆయన మన యందు శ్రద్ధ నిలుపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరులారా, మరి ఈ దినంలో మనం చూస్తూ ఉంటే నమ్మకంగా ఉండేవారం కంటే కూడా యథార్థంగా అంటే కూడా మనం ఏమనుకుంటున్నామంటే, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్తున్నాం, మరి పరిచయలు సహకరిస్తూ ఉన్నాం అని ఇంతటితోనే మన భక్తిని సరిపెట్టుకునే వారంగా ఉండకూడదు. అయితే ఆయన అంటున్నాడు, మనం దేవుని జాగ్రత్తగా వెతకాలి, యథార్థంగా ఉండాలి, సర్వశక్తిని మనం బ్రతిమలాడుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా నీ యందు ఆయన శ్రద్ధ నిలుపుతాడు. హల్లెలూయా, దేవుడు శ్రద్ధ నిలపాలి. మన కుటుంబాలను, మనల్ని ఆయన వర్ధిల్ల చేయాలి అంటే మనం చేయాల్సిన పని ఏంది అని భక్తుడు చెప్తున్నాడంటే, జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. ఏ రోజుల్లో మనం ఉన్నామండి, భయంకరమైన దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం. అసలుకి భక్తి అంటే భయంకరంగా ప్రజలు అలవాటుగా, ఆచారంగా జరిగిస్తూ ఉన్నారు. ఇలాంటి దినాల్లో ఉన్న మనము దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. ఒకానొక రోజు మరి ఎంతోమంది భక్తులు జాగ్రత్తగా వెతికి వారు ఎన్నో పొందుకున్నారండి, ఎన్నో రకాలుగా ఆశీర్వదించబడ్డారు. మరి అబ్రహాముకి ఏం తక్కువ అండి, అబ్రహాము ఊరు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు మరి తండ్రి దగ్గర సమృద్ధిగానే ఉన్నాడు కదా, ఒకవైపు మరి సొంత ప్రాంతంలో ఉన్నాడు కదా, దీవించబడిన వ్యక్తిగానే ఉన్నాడు కదా. అయినా దేవుని వెతుక్కుంటూ తన ప్రాంతాన్ని, తన బంధువులను, తన స్నేహితులను, తనకు కలిగిన వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుని కోసం వచ్చాడు. హల్లెలూయా, ఎంతగా దీవించబడ్డాడు. దేవుని శ్రద్ధగా వెతికిన వారు, దేవుని యందు శ్రద్ధగా దృష్టి నిలిపి లేదా ఆయన వెంబడించిన వారిని ఆయన ఖచ్చితంగా మరి ఆయన మన యందు శ్రద్ధ నిలుపుతాడు అంటే ప్రతి విషయంలో ఆయన పట్టించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీకు కష్టం వచ్చిందా, నీకు కన్నీరు వచ్చిందా, మరి నీకు శ్రమ వచ్చిందా, నీకు బాధ వచ్చిందా, ప్రతి వాటిలో ఆయన తోడుగా ఉండాలని, ఆ శ్రమను తప్పించాలని, ఆ కన్నీరు తొడవాలని, నీ బాధను తీసివేయాలని ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతా ఉన్నాడు. హల్లెలూయా, దేవుడు శ్రద్ధ నిలిపేవాడిగా మనకున్నాడు. అంతేకాదండి, శ్రద్ధ నిలపటమే కాకుండా నీ నీతికి తగ్గినట్లుగా
నీ నివాసాన్ని వర్ధిల్ల చేస్తాను. హల్లెలూయా. మనం ఎంత నీతిగా ఉంటామో అంత నీతికి తగినట్లుగా అయినా మన నివాసాన్ని వర్ధిల్ల చేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు దేవుని ద్వారా వర్ధిల్ల చేయబడాలి అంటే, లేదా దేవుని దృష్టి నీ మీద ఉండాలి అంటే, దేవుడు నీ మీద శ్రద్ధ నిలపాలి అంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి శ్రద్ధగా వెతకాలి, ఆయన యందు యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి, సర్వశక్తుని మనం బ్రతిమలాడుకోవాలి. అప్పుడు తప్పక ఆయన మన యందు శ్రద్ధ నిలిపే దేవుడిగా ఉన్నాడు. అలాగా ఆయన మనందరి మీద శ్రద్ధ నిలిపి సంపూర్ణంగా మన నివాసాలను, మన కుటుంబాలను, మనకు కలిగిన వాటిని నిత్యము వర్ధిల్ల చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాగ్దానాన్ని మనందరిలో దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక. ఆమేన్.